హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. నేను వచ్చేసాను ఇంకొక మంచి రెసిపీ తోటి, ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి అయితే వచ్చేసాను. ఇప్పుడు దోసకాయ ఆవకాయ ఎలా పెట్టుకుందామో అయితే చూసేద్దాం. మరి నేను చేసే విధంగా కాకుండా మరి మీరేదన్నా వెరైటీగా చేస్తారేమో, మరి కామెంట్లో అయితే చెప్పండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం అయితే నేను ఇప్పుడు ఇలా చేసి చూపిస్తున్నాను. ఇలా అయితే చేస్తే ఎల్లిపాయ కానీ గరం మసాలాలు కానీ ఏవి ఉండవు. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ దోసకాయ అయితే చెక్కు తీయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ 8 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవచ్చు తినేవాళ్ళు, తినని వాళ్ళు ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇట్లాగే సేమ్గా చీరుకోవాలి, కాయలు కాయలుగా వేయద్దు. ఇక్కడ దోసకాయ అయితే పొడుగ్గా ఉన్న దోసకాయ అయితే పచ్చడి బాగా వస్తుంది. గింజలు తీయద్దు, మరి చేదు కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పచ్చడి చేదున్న పచ్చడి చేశాక ఆ చేదు అయితే విరిగిపోతుంది. ఎందుకంటే మనం ఆవపిండి మెంతిపిండి యాడ్ చేస్తాం కదా. పచ్చిమిరపకాయలు అయితే చీలుకున్న తర్వాత నిమ్మకాయలు పిండి దాంట్లో ఊరబెట్టాలి. ఈ దోసకాయ తరుక్కునే లోపు నేను చెప్తున్నాను ఇప్పుడు. గింజలు కొంతమంది వేసుకోరు, ఇష్టం లేని వాళ్ళు తీసేయండి. కానీ గింజలు ఉంటేనే ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. కొన్ని టిప్స్ ఫాలో అవుతేనే కదా మనకి ఏదైనా వంట కానీ ఏదైనా విషయం కానీ తెలిసేది. ఇంకొక టిప్ అనుకోండి, మరి దోసకాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నెల రోజులైనా కూడా ఉంటుంది. మళ్ళీ తడి చెంచాలు పెట్టద్దు. ఉంటుంది కదా అన్నానని చెప్పి నేను చెప్పినట్టుగా లేదు అని చెప్పి మళ్ళీ నాకు కామెంట్ చేయకండి. నేనైతే ఇక్కడ 2 దోసకాయలు తీసుకున్నాను, 8 నిమ్మకాయలు తీసుకున్నాను, 25 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. నా క్వాంటిటీ ఇది. మీకు ఎంత కావాలో మీరు తీసుకోవచ్చు. ఇది నెల రోజులైనా ఉంటుంది కదా అని చెప్పి అయితే నేను చేసి పెట్టుకున్నాను. ఈ గిన్నె అయితే సరిపోతుంది కదా అని అనుకున్నాను, కానీ గిన్నె మార్చేశాను. ఎందుకంటే నాకు ముక్కలు ఎక్కువై మళ్ళీ పిండి కూడా కలుపుకోవడానికి ఇదవుతుంది కదా, అందుకని. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయల్లో నిమ్మకాయ కూడా పిండుకుంటాను. ఇక్కడ నిమ్మకాయలే మెయిన్ ఇంగ్రీడియంట్, ఎందుకంటే పులుపు దోసకాయది సరిపోదు గనక. ఆవపిండి కానీ మెంతిపిండి కానీ నేను కప్పు వేసుకున్నాను, అది కూడా చూపిస్తాను. పచ్చడి బాగుండాలి, టేస్ట్ రావాలంటే మటుకు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నదైతేనే బాగుంటుంది. ఇలా నిమ్మకాయలు అన్నీ పిండుకున్న తర్వాత కాసేపు వదిలేసేయాలి మనం. చేదున్నా కూడా పర్వాలేదని ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే ఈ నిమ్మకాయ చేదు కూడా దోసకాయకి చేదు ఉంటే పడితే కూడా చాలా బాగుంటుంది. కానీ పొడుగు దోసకాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. ఇది ఒక టిప్పు. ఈ నిమ్మకాయ దోసకాయ అయితే మనం పచ్చిమిరపకాయలు రెస్ట్ ఇచ్చేద్దాము. ఇప్పుడు బాండీ పెట్టుకొని 1 కప్పు మెంతులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు నా తిరగమూత ఆర్గనైజేషన్ అయితే చూపిస్తా చూడండి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పాలింగువ, మళ్ళీ వేరే ఇంగువ కూడా ఉంది, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు. అయితే ఇలా నేను మంత్లో ఒకసారి క్లీన్ చేసి అయితే ఇలా పెట్టుకుంటాను. ఇప్పుడు 1 కప్పు మెంతులు అన్నా కదా, దాంట్లో ఉన్న కప్పుతోటే నేను కప్పు మెంతులు అయితే తీసుకున్నాను. మెంతులు పెద్ద స్టవ్ మీద పెట్టి వెలిగియద్దు. ఉన్న పిండి కూడా దీంట్లోకి పచ్చడిలోకి వాడద్దు, పచ్చడి టేస్ట్ అంతా పోతుంది. మెంతులు ఎర్రగా గోధుమ కలర్లోకి వచ్చినాక దీంట్లోకి నేను స్టవ్ బంద్ చేసి ఆవాలైతే వేసుకుంటాను. 1/2 కప్ ఆవాలైతే వేసుకొని అది కూడా ఈ వేడి తోటి ఆ ఆవాలైతే ఇదైతే ఇగోండి పక్కన పెట్టుకున్నా కదా చూడండి. పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే. ఆవాలు కూడా వేసేస్తాను, స్టవ్ కూడా బంద్ చేసేస్తాను. ఈ చల్లగా అయిన తర్వాతనే మనం మిక్సీ పట్టాలి. ఏ పచ్చడైనా టేస్ట్ రావాలంటే మటుకు మనం స్టవ్ బంద్ చేసి అది చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టాలి. లేదంటే కనుక మిక్సీ జార్కి మొత్తం పిండి అంతా పట్టేస్తుంది. మిక్సీ రన్ అయ్యేటప్పుడు కూడా హీట్ జనరేట్ చేస్తుంది. మనం ఇప్పుడు వేడి చేసింది కూడా మనం వెంటనే హీట్ మీద వేసామనుకోండి, అది కూడా వేడయ్యి మిక్సీకి మొత్తం పట్టేస్తుంది అని చెప్తున్నా. ఇప్పుడు నేను గిన్నె ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ పచ్చిమిరపకాయలకిను దోసకాయకి నిమ్మకాయ పట్టాలి, అందుకు చల్లగా అయింది. మెంతులు, ఆవాలు ఇదైతే మెత్తగా పౌడర్ అయిపోవాలి. ఒకవేళ పౌడర్ కాలేదు అని అనుకుంటే కనుక జల్లించినాకనే వేయండి. ఇక్కడ నేను 2 కాయల క్వాంటిటీ చెప్పాను పొడుగు దోసకాయలది, అంటే అర కేజీ క్వాంటిటీకి నేను ఇన్ని మెంతులు ఇన్ని ఆవాలు వేయించుకున్నా కదా.
పొడుక్కాయలనే అందుకే చెప్పాను, ఎందుకంటే ఆవపిండి కానీ మెంతిపిండి కానీ కొంచెం ఎక్కువైనా కూడా అది పులుపు ఎక్కువ ఉంటుంది. మనకు రౌండ్ కాయలలో అంత పులుపు ఉండదు, అందుకని నేను చెప్తున్నా పొడుక్కాయలు అని. ఇక్కడ ఆవపిండి మెంతిపిండి అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ముక్కలలో వేసేస్తాను. పసుపు వేసాను, కారము ఉప్పు కూడా వేస్తాను. మా పిన్ని వాళ్ళు అయితే రాళ్ళు ఉప్పే వాడతారు, కానీ నేను ఇక్కడ ఈ పచ్చడికి మటుకు మెత్తనుప్పే వాడుతున్నా. ఇంగువ కూడా వేసుకోవాలి, ఒక చిటికెడ. అన్నీ పచ్చివే, పప్పు నూనె కూడా పచ్చిదే, కానీ ఇక్కడ నేనైతే మామూలు ఫ్రీడమ్ ఆయిలే వాడాను ఈరోజు. పాలింగు చూపించాను కదా అనుకుంటున్నారేమో, కానీ అది బిల్లలుగా బాల్స్గా ఉంది. మళ్ళీ దీంట్లో వేస్తే ఎక్కువైపోతుందని చెప్పి నేను జీడి ఇంగువ వాడాను ఇక్కడ. తర్వాత 3-4 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. అదే స్పూన్స్తో 4-5 స్పూన్స్ కారం కూడా వేశాను. ఆవపిండి మెంతిపిండి ఫస్ట్ ఎందుకు వేయద్దు అంటే, ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత పైన వేస్తే అది ఇది అన్నీ కలిపి పడుతుందని చెప్పి లాస్ట్లో అయితే మెంతిపిండి ఆవాలు వేసాను. మీరు కూడా ఈ ప్రాసెస్సే ఫాలో అవ్వండి. ఉప్పు కారం 4 స్పూన్లు వేసాం కదా, ఇక్కడ ఇది కూడా 4 స్పూన్లు వేయండి. వేసిన తర్వాత ఒకవేళ మీకు పిండి తక్కువ అనిపించి నూనె కలిపిన తర్వాత తక్కువ అనిపిస్తే, ఒకవేళ నూనె పైకి తేలలేదు అంటే ఉప్పు తక్కువైందని అర్థం. పిండి తక్కువైతే ఇంకో 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇక్కడ నిమ్మకాయ ఉంది కదా, అందుకని అయితే ఇది ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు నేను నూనె వేస్తాను. నేను వేసాను కదా అని ఇదే నూనె వాడక్కర్లేదు, మీరు ఏ నూనె యూజ్ చేస్తే ఆ నూనె అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను కూడా ఆల్టర్నేట్గా ఇప్పుడైతే యూజ్ చేసింది ఫ్రీడమ్ ఆయిలే. మరి ఎంతమంది ఉన్నారు దోసకాయ పచ్చడి ఫేవరెట్స్? మరి మా ఇంట్లో అయితే దోసకాయ ఫేవరెట్స్ చాలామంది ఉన్నారు, ఎందుకంటే వేడివేడి అన్నం వండంగానే ఈ దోసకాయ ఆవకాయ కలుపుకొని తినేవాళ్ళు. ఇప్పుడు చూడండి, నేను చెప్పాక గోల్డ్ డ్రాపే యూజ్ చేశాను ఇక్కడ అని, అంటే నేను ఆ 1/2 కిలో పైనే వేసాను ఇప్పుడైతే నూనె. ఇంత కష్టమా అని అనుకోకండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఆ తర్వాత నాకు కామెంట్ అయితే చేయండి. ఈ ప్రాసెస్లోనే చేయండి, ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇది ఇవాళ పెట్టిన రోజు అన్నంలో మేము తినేస్తాం ఇప్పుడు, కానీ నెక్స్ట్ డేకి ఉంటుంది చూడండి, ఆహా సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక మా పచ్చడి చూడండి ఈ కలర్లో వచ్చింది. నేనైతే గుంటూరు కారం వాడాను. 3 మ్యాంగోస్ కానీ ఆశీర్వాద్ కానీ ఇంకేది నేను వాడలేదు. ఇక్కడైతే వాడింది నేను పట్టించింది, ఎందుకనంటే మొన్న ఆవకాయల సీజన్ అయిందిగా, అప్పుడు పట్టించింది అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఈ అన్నంలోకి అయితే 2 పచ్చళ్ళు మీకు కనిపిస్తున్నాయి కదా, కానీ నేను ఆ రోజు 2 పచ్చళ్ళు చేశాను, టమాటా ఆవకాయ దోస ఆవకాయ. ఎందుకనంటే అందరికీ డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి, బయట వాతావరణం బాగాలేదు, అందుకని నోరంతా ఎట్లానో ఉందని చెప్పి అయితే నేను దోస ఆవకాయను టమాటా ఆవకాయ పెట్టాను. ఇప్పుడైతే మనం టమాటా ఆవకాయ పచ్చళ్ళలోకి అయితే వెళ్ళిపోదాం. మరి టమాటాలు కిలోకి తక్కువ, అరకిలోకి ఎక్కువ ఉన్నాయి. టమాటా ఆవకాయ పెట్టుకునేటప్పుడు నిల్వ పచ్చడి కూడా పెట్టుకుంటారు, అది ఎండబెట్టి. ఇప్పుడు ఎండాకాలం మనకు ఉండదు కదా, అందుకని అయితే నేను ఇప్పుడు ఇన్స్టెంట్ పచ్చడి అయితే చెప్తున్నాను. ఈ ఆవకాయకి మనం సన్నగా తరుక్కుంటే తోలంతా ఊడి ఒక పక్కకు వచ్చేస్తుంది, అదొక రకంగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక టమాటా 8 ముక్కలు చేసి పెద్దగా ఉన్నవి, ఎందుకంటే నేను ఇది మళ్ళీ మిక్సీ కూడా చేయను, ముక్కలుగా మజ్జిగ అన్నంలో తినడానికి బాగుంటుంది. ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ గార్లిక్ కానీ ఇక్కడైతే నేను యూజ్ చేయను. ఉప్పు పసుపు కారం చింతపండు అంతే, అది కూడా చూడండి మెంతిపిండి ఒక్కటే యాడ్ చేస్తాను, మళ్ళీ ఆవపిండి కూడా నేను యాడ్ చేయను. టమాటాలు అయితే కొంచెమే నూనె వేయాలి, 1 స్పూన్ వేసి వేయనట్టు అనుకోండి ఇక టమాటాల్లోకి నూనె అయితే, ఎందుకంటే మనం తిరగమూతలోకి నూనె ఎక్కువ వేసుకుంటాం. టమాటాలు వేయగానే ఏంటి పసుపు ఉప్పు వేసాను అనుకుంటున్నారా? ఇక్కడ ఇది ఫాలో అవ్వాలి, ఎందుకంటే దబ్బునైతే మగ్గిపోతాయి టమాటాలు, మెత్తగా అయిపోయి ఉప్పు పసుపు ఫ్లేవర్ అయితే టమాటా ముక్కలకి పడుతుంది. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అయితే వేస్తాను, కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఈరోజు అయితే పిల్లలు తింటారని అయితే వేసాను. నార్మల్గా అయితే నేను ఎక్కువ చింతపండు వాడను. మీరు పులుపు ఎంత తింటారో చూసుకొని మీరైతే చింతపండు వేయచ్చు, స్కిప్ కూడా చేయొచ్చు. చింతపండు ఎందుకు వేయాలంటే దబ్బున బూజు రాకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ చింతపండు వాడాలి. చూసారా, నేను పసుపు వేసి ఉప్పు వేయడం మూలంగా దబ్బున వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది.
ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం ఆగాల్సిన పని లేదు. ఇందులోనే కారము, మెంతి పిండి అని చెప్పాను నేను. ఎందుకంటే ఆవపిండి వేస్తే కొంచెం చేదు వస్తుంది, టేస్ట్ మారిపోతుంది. కానీ ఉత్తి మెంతి పిండి వేసి ఈ రకంగా చేసి మీరు తిరగమూత అయితే పెట్టి తినండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు వెయిట్ చేయద్దు. టమాటా మగ్గింది అని అనిపించగానే మటుకు ఒక 2-3 స్పూన్స్ మెంతిపిండి వేయచ్చు. ఇక్కడ మెంతిపిండి అయితే మా ఇంట్లో ఉంటుంది, నేను 1 మంత్కి సరిపడా చేసి పెట్టుకుంటానని నేను ఒక షార్ట్లో పెట్టాను, వ్లాగ్ కాదు సారీ. కారం కూడా వేసుకోవచ్చు. మనం మెంతిపిండి ఎంత అయితే వేసుకున్నామో కారం కూడా అంతే వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే అదే కారం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పప్పు నూనె కానీ పల్లి నూనె అని మెన్షన్గా నేను పచ్చళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ పాలింగు కూడా మెన్షన్గానే చెప్తున్నాం. ఇది యూజ్ చేస్తాను కాబట్టి పచ్చళ్ళు బాగుంటాయి అని చెప్తున్నాను. మా అమ్మ కానీ మా పిన్ని వాళ్ళు కానీ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఇదే ప్రాసెస్లో చేశారు. అలాగే చూసి నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. మరి తిరగమూతలోకి అయితే ఎండుమిరపకాయలు ఎక్కువ ఉండాలి. వేయంగానే మటుకు వేడి మీద కలపద్దు, నూనె కూడా చల్లగా అవ్వాలి. తిరగమూత ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు ఇక్కడ మనం తిరగమూతలో వేసేది. ఒక్కొక్కళ్ళు అయితే ఎండుమిరపకాయల్లోకి తొడయాలు తీస్తే నూనె వెళ్ళిపోతుందని చెప్పి తొడయాలు తీయకుండానే వేసుకుంటారు. కానీ ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి నల్లగా అయ్యే వరకు అయితే ఉంచుకుంటా. ఫస్ట్ మెంతులు అయితే ఎర్రగా అవ్వాలి, ఆవాలు కూడా టపటపమని చిటపటలాడాలి. ఎండుమిరపకాయలు కూడా ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు, అట్లానే పొడుగ్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇంగువ అయితే పాలింగు వాడలేదు, జీడి ఇంగువే వాడాను. ఎందుకంటే టమాటా పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు కదా, అందుకనే నేను ఇక్కడ ఎల్జీ ఇంగువ వాడాను. నేనైతే ఈరోజు 2 పచ్చళ్ళ రెసిపీలు చెప్పాను. ఎవరైనా ఈ విధంగా ట్రై చేసి ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే చూసి మీరందరూ కూడా కామెంట్ చేయండి. పచ్చడి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోలు తీయడానికైతే నేను ట్రై చేస్తాను. నేను పెట్టిన వీడియోలు అందరూ స్కిప్ చేసి చూసేస్తున్నారు, అందుకనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ టిప్స్ చిన్న చిన్న ఫాలో అయితే మీరైతే చేసుకోండి. గార్లిక్ కూడా ఇక్కడ యూస్ చేయలేదు. పచ్చడి అయితే రెడీ అయిపోయింది, మేమైతే తినడానికి సిద్ధమైపోయాం. ఇంకొక చిన్న టిప్ అయితే చెప్తాను వినండి. పచ్చడి రెడీ అయిపోయింది కదా అని బాండీలోంచి అయితే తీయకండి. స్టీల్ బాండీ ఉంటే స్టీల్ బాండీలోనే చేసుకోండి. ఇక్కడైతే నాకు అంత పెద్దది లేదని ఇప్పుడు నేనైతే వెంటనే ఒక 1 అవర్ ఆగి తీసేస్తాను. మీరు కూడా ఇలాగే ఫాలో అయ్యి చేసుకోండి. మరి బాయ్. మరి మా టమాటా పచ్చడి అయితే ఇంత బాగా వచ్చింది. మరి మీరు టమాటా రేట్ అయితే తగ్గిందిగా, మరి మీరు కూడా చేసేసుకోండి సూపర్గా. నోటికైతే తినాలనిపించినప్పుడు అయితే ఇలా పచ్చళ్ళు వేడివేడి అన్నంలో చాలా బాగుంటాయి. మన పెద్దవాళ్ళు మనకు చేసి పెట్టిందే నేను ఇప్పుడైతే మీకు చూపించాను. దోస ఆవకాయ కూడా బాగుంది, టమాటా ఆవకాయ కూడా బాగుంది. ఇగోండి ఫీవర్ వచ్చిన వాళ్ళిద్దరూ వెనక కూర్చున్నారు. ఎందుకనంటే డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి, అందుకని మళ్ళీ కూడా చెప్తున్నాను, హెల్త్ జాగ్రత్త. బాయ్. మరి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం.